అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు అనమాట, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము అంటే, దేవా నువ్విచ్చిన రక్షణను బట్టి మేము సంతోషిస్తున్నాం, గెలిచాము అని సంతోషిస్తున్నాం. అంటే నీ రక్షణను బట్టి, నువ్వు రక్షణ ఇచ్చినావు కదా, కాబట్టి మేము ఇంక ఓడిపోయేది ఏమి ఉండదు, మాలో ఓటమిలు గీటములు ఏముండవు, అన్నీ గెలిపే. ఎందుకంటే మాకు తోడుగా నువ్వు ఉన్నావు కదా, మా ముందు నీవు ఉన్నావు కదా, ఎల్లప్పుడూ మా చుట్టూ వ్యాపించి నువ్వు ఉన్నావు కదా, ప్రతి విషయంలోనూ ప్రతి స్థలం ముందు ఎక్కడైనా ఏదైనా కానిలే నువ్వు ఉన్నావు కదా, కాబట్టి మాకు ఓటం అనేది ఉండదు, మాకు భయం అనేది ఉండదు. కాబట్టి నువ్విచ్చిన ఈ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. జయోత్సాహము అంటే జయము, అంటే జయాన్ని బట్టి, మీరు ఇచ్చిన గెలుపుని బట్టి మేము సంతోషిస్తున్నాము అని అర్థం వస్తుందన్నమాట. అలాగే మా దేవుని నామమును బట్టి ధ్వజము ఎత్తుచున్నాము అని చెప్పేసి చెప్తున్నాడు. మా దేవుని నామము యెహోవా నీ నామాన్ని బట్టి మేము ధ్వజం ఎత్తుచున్నాము. ధ్వజము అంటే పతాకము. అంటే ఇప్పుడు ఎవరైనా గెలిచినప్పుడు ఏం చేస్తారు, జెండా ఎగురవేస్తారు కదా, నేను గెలిచాను అని, అలాగనమాట. అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ నామాన్ని బట్టి మేము ధ్వజం ఎత్తుచున్నాం, మా ధ్వజం ఎత్తుచున్నాం. మీ నామాన్ని బట్టి మాకు ఎంతో మేలు జరిగింది, మీ నామానికంటే పైనామం ఏదీ లేదు, మీ నామం తర్వాత ఏదైనా, మీ నామాన్ని బట్టి మేము ప్రతిదీ గెలుస్తాం. మీ నామం మాకుంటే సమస్తం అన్నీ కూడా మేము చేయగలుగుతాం. ఎందుకంటే మీ నామం వల్ల ప్రతిదీ జరుగుతుంది, అంత గొప్ప నామం మీ నామం అని ఆయన చెప్తున్నాడు అనమాట. అందుకే ఆయన మీ నామాన్ని బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము అంటే, మీ నామం వల్ల మా జీవితంలో ప్రతిదీ సఫలమవుతుంది, అన్నీ జరుగుతున్నాయి, సమస్తము మా మేలు కొరకు జరుగుతున్నాయి. కాబట్టి మేము సంతోషంతో ఆనందంతో ధ్వజం ఎత్తుచున్నాం అంటే జెండా ఎగురవేస్తున్నాం అన్నట్టు అనమాట. ఓకే, సంతోషంతో జెండా ఎగురవేస్తున్నాం. అందుకు మళ్ళీ చెప్తున్నాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. అంటే నా ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరిచాడు ఆల్రెడీ. నా ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చాడు. నా ప్రార్థనలన్నీ కూడా ఖచ్చితంగా నేను ఏ రీతిగా అయితే ప్రార్థించానో, ఏ రీతిగా అయితే దేవుణ్ణి యెహోవాని అడిగానో అన్నీ ఆయన అలాగే సఫలపరిచాడు. నా జీవితంలో నా ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరిచినప్పుడు, నా జీవితంలో జరగాల్సిన ప్రతి కార్యం యెహోవా చేసినప్పుడు, నువ్వు ప్రార్థిస్తుండగా నీ జీవితంలో ఎందుకు చేయడు? నీ ప్రార్థనలన్నీ కూడా యెహోవా ఎందుకు సఫలపరచుడు? నేను చెప్తున్నా, ఖచ్చితంగా యెహోవా నీ జీవితంలో నీ ప్రతి ప్రార్థనను ఖచ్చితంగా సఫలపరుస్తాడు. కాబట్టి దావీదు గారే చెప్తున్నాడు కదా, అందుకే ఆయన దగ్గరికి రండి, ప్రార్థించండి, హృదయపూర్వకంగా ప్రార్థించండి, నమ్మండి, విశ్వసించండి, ఖచ్చితంగా యెహోవా మీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి, దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, దేవుడు ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను మీతో పాటు ఉన్నాను కాబట్టి ప్రతిదీ మీకు విజయమే. నా నామం మీతో పాటు ఉంది కాబట్టి ప్రతిదీ మీకు విజయమే, అపజయం అనేది లేదు. మీరు ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా ఓడిపోరు. ఓడిపోయినట్లు మీకు అనిపించచ్చు కానీ అది ఓటమి కాదు, అది ఓటమి కాదు, గెలుపే. అది మీకు ఒక అనుభవము, పాఠం, అంతేగాని ఓటమి కాదు. అది గెలుపుకి ఆరంభం అన్నమాట. కాబట్టి ఈ మాటలను బట్టి దేవుడు అందరితోనూ మాట్లాడుతున్నాడు. అందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా, ప్రతి ఒక్కరి ప్రార్థనలో కూడా దేవుడు ఖచ్చితంగా సఫలపరుస్తాడు. మీ జీవితంలో జరగాల్సిన ప్రతి కార్యమును ఆయన జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుర, మహోన్నతర, సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి. మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి దేవా, ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. థ్యాంక్స్ మై లార్డ్. దేవా, మా ప్రార్థనలన్నీ కూడా సఫలపరుస్తున్నందుకై స్తోత్రములు. మా మనవులన్నీ విని ఆలకించి దేవా, మా జీవితంలో ప్రతి కార్యమును జరిగిస్తున్నందుకై స్తోత్రాలు స్వామి. అవును ప్రభువా, నాయనా, మీ యందు విశ్వాసం ఉంచి, మీ పైన ఆనుకొని, మీ పైన నమ్మకం ఉంచితే నాయన ప్రభా, ప్రతిదీ దేవా మాకు విజయమే జరుగుతుంది, అపజయం అనేది ఉండదు. కాబట్టి తండ్రి, ఆ రీతిగా మేమందరం నాయన ప్రభా మీ పైన ఆనుకోవడానికి, మీ పైన ఆధారపడటానికి, మీ పైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచడానికి దేవా మాకు సహాయం చేయండి. విశ్వాసాన్ని కర్త అయిన దేవుడు, విశ్వాసాన్ని కొనసాగించే దేవుడు మీరే కాబట్టి తండ్రి, సమస్తమునైన ప్రభా
మీ ఆధీనంలోకి తీసుకొని మేమందరూ మీ పైన ఆధారపడడానికి సహాయం అందించమని, కృప చూపెట్టమని. ఈ సమయంలో ఎంతమంది ఏ ఏ పరిస్థితులను బట్టి ప్రార్థించి నలిగిపోతూ దుఃఖిస్తూ వేదనతో నేను మీ పాదాలు పట్టుకుంటున్నారు, వారందరి జీవితాల్లో కూడా దేవా మీ కార్యములు జరిగించమని సహాయం చేయమని. దేవా ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు, ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు, అందరిని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని దేవా సహాయం అందించమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.